అండ్ మెయిన్ సుధమ్మ, మీ గురించి చెప్తే నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. బికాస్ నిజంగా నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లి, బట్ దేవుడిచ్చిన మరొక తల్లి మా సుధమ్మ. అమ్మ, మీతో యాక్ట్ చేయడం నాకు వరం, అదృష్టం. నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సీనియర్ యాక్టర్ అని ఉండి మాతో కూడా అసలు ఎంత ప్రేమగా, ఎంతలాగా ఒక ఎక్కడ కూడా ఒక సీనియారిటీ అని చూపించకుండా ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం. ఒక్క చిన్న సన్నివేశం, ఐఎమ్ టేకింగ్ లాంగ్ టైమ్, సారీ, బట్ ఒక్క చిన్న సన్నివేశం నేను పంచుకుంటాను అమ్మది. ఎందుకంటే ఒక సాంగ్ చేస్తున్నాం గుళ్ళో, పెళ్లి సాంగ్. అమ్మ ఆ రోజు మేము లంచ్ బ్రేక్ అయ్యింది, క్యారివాన్స్ లేవండి. సో అక్కడ మేము వెళ్ళింది చాలా లాంగ్, ఒక పల్లెటూరులో. సో అలాంటి ప్లేస్లో అమ్మకి ఆఫ్టర్నూన్ తిని ఒక స్లీప్ వేయడం అలవాటు. సో ఎస్ అమ్మ, చెప్పనియండి మీ గురించి. బికాస్ ఆ రోజు ఫోన్ చేసాము, అయిపోయింది, మాతో మాట్లాడారు. మేము అమ్మ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం. అమ్మ ఎక్కడుంది, అమ్మ కుమారన్న ఎక్కడుంది అమ్మ అంటే, అమ్మ పడుకున్నారు. అమ్మ ఎక్కడ పడుకున్నారు, క్యారవెన్స్ ఏం లేవు కదా, ఎక్కడ వెళ్ళారని అంటే, అమ్మ ఇక్కడే పడుకున్నారు చూడండి అని అంటే, కింద గుడిలో అమ్మవారి ఆ గుడి గర్భగుడి పక్కన నేల మీద పడుకున్నారంటే మీరు నమ్ముతారా? నేల మీద పడుకున్నారు. అంతా డౌన్ టు ఎర్త్ అమ్మ. నిజంగా నేను ఆ రోజు నేర్చుకున్నా, వర్క్ చేయడంలో మనకి లగ్జరీ కాదు, కంఫర్ట్ కాదు, వర్క్నే దైవంగా భావిస్తే మనం సక్సెస్ అవుతాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పి అమ్మ నాకు ఆ రోజు ఇన్సిడెంట్స్తో నాకు నేర్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ. అండ్ మురళీధర్ గారు, మీరు యాక్టింగ్ అసలు పీక్స్ అండి. మేము అమ్మతో ఎంత కంఫర్ట్ జోన్, అలాగే మీరు కూడా చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో యాక్ట్ చేయడం, ఇంకా మూవీస్ యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. July 17th రిలీజ్ అవుతుంది. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారు, ప్రతి ఒక్కరు, కార్తిక్, సుబ్బు, పవన్, ప్రతి ఒక్కరికి, అండ్ ప్రతి టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. July 17th థియేటర్లో కలుద్దాం, వెంకటరామయ్య గారి తాలూకా. థ్యాంక్ యూ.